హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్ని రోజులు వీడియోస్ అయితే మిస్ అయ్యి ఉంటారు. షిరిడి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మా ఫ్రెండ్ అండి. అన్న మాలేసుకుంటున్నాడని చెప్పాను కదా, తను శబరిమల నుంచి తీసుకొచ్చిన ప్రసాదం అనమాట. ప్రసాదము, లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంకా అలాగే చిత్రాన్నం ఒకటి చేసిందనమాట మాకు ట్రైన్ లేక ఉండడానికి. నేను పిల్లలతో చేసుకోలే అని చెప్పేసి తనే చేసి పంపించింది. చూస్తున్నారు కదా, ఇదొక 2 ప్రసాదాలు అయితే తీసుకొచ్చిందనమాట. ట్రైన్లో వెళ్తున్నాము, చూసేసి ఎంజాయ్ చేస్తున్నారనమాట. అత్తిండి పంపించిందా అని చెప్పేసి. బస్సులోనే కొన్ని తినేసారండి. అలాగే ఇవి వచ్చేసి బనానా చిప్స్ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మేము ఎలా వెళ్ళాము ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానమాట. చూసారా, మేము ఏ విధంగా బొరుగులు, అలాగే వచ్చేసి టమోటా, ఆనియన్ ఇవన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. మేము సాటర్డే వచ్చేసి ట్రైన్ వచ్చేసి 2:30కి అలా ఎక్కితే సండే వచ్చేసి 12కి దిగామండి కరెక్ట్గా. ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళేసరికి 2 అయిందనమాట. అంటే వన్ డే మొత్తం కూడా జర్నీ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, భజనలు అయితే చేస్తున్నారనమాట వీళ్ళందరూ కూడా. ఇక్కడ రిషి అయితే వాళ్ళ అన్నతో కొట్లాడింది, అందుకే అలా ఉందన్నమాట. చూస్తున్నారా, ఎప్పుడు ఇంతేనండి. మాకైతే ఈ జర్నీ మొత్తం షిరిడి వెళ్ళి ఏదో అప్పుడే వెళ్ళేసి అప్పుడే వచ్చినట్లుగా అనిపించిందండి మా అందరికీ కూడా. అంటే నాకు కానివ్వండి, మా ఆయనకు కానివ్వండి, మా మరిదికి అంటే సాగర్కి కానివ్వండి, మా ముగ్గురికి కూడా అప్పుడే అయిపోయాయా ఇన్ని డేస్ అనిపించింది మాకైతే. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. చాలా తొందరగా గడిచిపోయింది మాకైతే. ట్రైన్ అయితే మాకు కడప నుంచి మాకు రాజంపేట అయితే స్టాపింగ్ అయితే లేదండి. రాజంపేట నుంచి లేదు, కడప నుంచి అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, రిషి ఎలా తినిపిస్తుందో. చిత్రాన్నం చెప్పాను కదా, కవిత చేసి పంపించింది. చిత్రాన్నంలోకి వచ్చేసి టమోటా పచ్చడిలాగా చేసిందనమాట. అది ఇక్కడ వేయలేదు, అలాగే తినిపిస్తుంది వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ మార్నింగ్ వెళ్తే ఆఫీస్కి ఆఫ్టర్నూన్ వస్తారు. ఆఫ్టర్నూన్ వాళ్ళ డాడీ వచ్చేసరికి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఈవినింగ్ వచ్చేసరికి వీళ్ళు ట్యూషన్ నుంచి వస్తూ ఉంటారు. ఇలా చాలా మిస్ అవుతూ ఉంటారు. చూసారు కదా, రిటర్న్ అయితే దిగేసామండి. సండే వచ్చేసి 12 దిగేసాము. ఇక్కడి నుంచి మనం ఆటో మాట్లాడుకోవాలన్నమాట. ఆటో కానీ మినీ వ్యాన్ అలా ఉంటాయి. గ్రూప్గా మాట్లాడుకుంటే కనుక వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడ స్వెటర్ అదంతా తీసేసి ఈయన బ్యాగ్లో అయితే పెడుతున్నాడు. మధ్యాహ్నము 12 అయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా చూసారా, ఇలా దీపు అయితే బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఇంకా మాతో పాటిని ఆ పెట్టెలోనే షిరిడికి వెళ్ళే వాళ్ళే 2 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళు మేము మాట్లాడుకుందాం అనుకున్నాము. ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి మాట్లాడుకునేసరికి మేము కలిసి వచ్చేసాము. అక్కడి నుంచి మనకి మామూలుగా అయితే ఒకప్పుడు ఫస్ట్లో 80 రూపీస్ ఉన్నింది, తర్వాత 120, తర్వాత 180. మొన్న వచ్చేసి 230 తీసుకున్నారు పర్ పర్సన్కి. షిరిడి రావడానికి 230 తీసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ జర్నీ మనకి ఒక 2 అవర్స్ ఉంటుందండి. మనకి ఎక్కడి నుంచి నాగర్సోల్ నుంచి షిరిడికి 2.5 అవర్ దాకా, 2 అవర్స్ లేదంటే 1.5 ఇలా ఉంటుందన్నమాట వాళ్ళు వెళ్ళేదాన్ని బట్టి. ఇంకా మేము స్నానాలు అవన్నీ చేసేసి కూడా ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ దర్శనానికి 4కి వెళ్ళామన్నమాట. అంటే మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు 1.5 ఇయర్ అయిపోయింది మేము ఇంతకుముందు వెళ్ళేసి. అప్పుడు ఒకలాగా ఉండింది, ఇప్పుడు ఒకలాగా ఉండింది. 5 అవర్స్ దాకా పట్టింది. తర్వాత ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇలా గోపీ రైస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము స్పైస్ ఎక్కువ అయితే తినమండి, అందుకని చెప్పేసి తగ్గించమన్నాము. అందుకని 2 ప్లేట్స్ వచ్చేసి గోపీ రైస్, అలాగే వచ్చేసి మా ఆయన పంజాబీ థాలీ అని చెప్పేసి అది ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట. ఇంకా తినేసి వచ్చేసి టీ తాగేసి ఇంకా ఇక్కడ పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఈ హాల్కి కూడా చాలా డెవలప్ చేశారండి 1.5 ఇయర్లోనే. ఇంక ఇక్కడ మామూలుగా అయితే ఈ టైల్స్ ఇవన్నీ లేకుండే ముందైతే, ఇంక ఇవన్నీ వేసేసి చాలా డెవలప్ చేశారు. ఇంక తిరుపతి లాగా అయిపోతుందేమో, తిరుమల లాగా అలాగే అనిపించింది అనమాట. చూసారా, ఇక్కడ టీ వచ్చేసి 2 రూపీస్, మిల్క్ వచ్చేసి 3 రూపీస్, కాఫీ వచ్చేసి 3 రూపీస్ ఇలా అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి. అస్సలు నిజంగా చెప్పాలంటే మనకు తిరుమలలో రూమ్స్లో ఇస్తారు కదా, దానికన్నా బెస్ట్ 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 మనం ఇంట్లో టీ చేసుకుంటే ఎలాగుంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ బాబాని ఊరేగింపు చేసి ఇక్కడైతే పెట్టారు. ఇటు సైడ్ అటు సైడ్ కుక్కలు చూసారా, బాబాకి కాపలా అనమాట.
నాకు చాలా మంచిగా అనిపించిందండి. చూసారా ఎలా పడుకున్నాయో. వాళ్ళు ఇలాగా కింద పడిచేసి పనబెట్టారనమాట వాటినైతే. బాబాకి తోడుగా అనమాట. బాబా ఉన్నప్పుడు కుక్కల్ని బాగా చూసుకునేవారు. ఏదైనా పెట్టడం కానీ, ఇలా తను రొట్టె తింటుంటే రొట్టె వేయడం, ఇలా చాలానే చేశారు. ఇక్కడ ఎక్కడ చూసినా కుక్కలు ఉండనే ఉంటాయండి. దర్శనానికి వెళ్ళే దారిలో కూడా ఉంటాయి, క్యూ లైన్స్లో కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఏమి అనవు. మా ఆయన వీడియో తీస్తుంటే లైవ్ ఇక్కడ పిల్లలు చూసారా. మనకి ఇక్కడ లైవ్ టీవీస్ అయితే పెడుతూ ఉంటారండి చుట్టుప్రక్కల. చాలా బాగుంటుంది. దర్శనం చేసుకోండి, బాబాని నమ్ముకోండి. చాలానే మా జీవితాలలో చాలానే జరిగాయి. మా ఫ్రెండ్కి చెప్పడం ద్వారా మా ఫ్రెండ్ జీవితంలో కూడా, అంటే అనుకుంటే ఖచ్చితంగా జరుగుతాయండి. అదొక నమ్మకం. కానీ బాగా నమ్మకంతో పూజించుకోవాలి, నమ్మకంతో ఉండాలన్నమాట. లైవ్ దర్శనం అండి. మేము ఎప్పుడు బుక్ చేసుకున్నాం, 2 months బ్యాక్, అంటే నవంబర్లోనే బుక్ చేసుకున్నాం అనుకుంటా. నవంబర్లో బుక్ చేసుకున్నాము. అప్పుడు ఎలా బుక్ చేసుకున్నామంటే, నవంబర్లో జస్ట్ ఇంకా మా ఆయనకి డిసెంబర్ ఇయర్ అందుకని చెప్పేసి మేము జనవరికి బుక్ చేసుకున్నాం. జస్ట్ డేట్స్ చూసి అలా బుక్ చేసుకున్నాం. మనకి 10 ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా, దాని ప్రకారంగా బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న తర్వాత చూస్తే సంక్రాంతి పండుగ. నిజంగా అంటే నవంబర్లో కదా అండి, ఆలోచన బాగాలేదు. తీరా చూస్తే సంక్రాంతి పండుగ. బాబా ఇదేం చేసినావు నువ్వు? మధ్యలో పండుగ పడింది. ఇంకా బుక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఇంకా సరే కదా. మా మామ వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు, ఎందుకంటే పండక్కి లేకుండానా అని. ఇంకా దేవుడి కాడికి రావాలనుకున్నప్పుడు వచ్చేస్తాం కదా. ఇది వచ్చేసి సెకండ్ డే మార్నింగ్ అనమాట. చూసారా రిషి వాళ్ళ డాడీ ఫొటోస్ పిచ్చి. రిషికి కూడా చాలానే ఉందండి. మా మర్ది సాగర్, దీపు, రిషి, మా ఆయన. నేనే ఫోటో తీసాను అక్కడ, అందుకే లేను. ఇంక ఇక్కడ వచ్చేసి సండే ఈ మార్నింగ్ ఎలా షిర్డీ వెళ్ళాము. ఆ రోజు దర్శనం చేసుకొని నైట్ పడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి శనిశింగనాపురం వెళ్ళాము. శనేశ్వరుడు అండి ఉండేది అక్కడ. అక్కడ కూడా చాలా డెవలప్ చేశారండి నిజంగా. చాలా అంటే చాలా. ఇక్కడ మనకి చక్కెర చాలా తక్కువ. చూసారా షుగర్ కేన్, అంటే ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, చెరుకులు పండుతాయి అన్నమాట ఎక్కువ ఇక్కడికి. ఇవే అనమాట. ఇలా ఎద్దును కట్టేసి ఇలా తిప్పుతూ ఉన్నారనమాట. వీటితోనే రసం జ్యూస్ తీస్తారు. గ్లాస్ వచ్చేసి 20 రూపీస్ అనుకుంటాను. ఇంకా చలికాలం కదా, ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి ఆల్రెడీ జలుబు వచ్చేసింది, అందుకని మేమైతే తీసుకోలేదు. ఇలా అండి. ఇక్కడ మనం వచ్చాం కదా, ఆ వెహికల్ వాళ్ళు మాట్లాడుకొని ఉంటారనమాట. పలానా షాప్ కమిషన్కి మాట్లాడుకొని ఉంటారు. వాళ్ళు అక్కడే ఆపుతారు. ఇంకా మనం ఎక్కడ ఆపమన్నా ఆపరు, వాళ్ళు అక్కడే ఆపుతారు. కావాలంటే తీసుకోవచ్చు, లేదు అంటే లేదండి. ఇంక ఇదంతా కూడా శనిశింగనాపురం వెళ్ళే రూట్. ఒకవేళ మీరు షిరిడీకి వెళ్ళాలి అనుకుంటే కనుక హాలిడేస్లో అస్సలు వెళ్ళకండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ముందులాగా అసలు ఇప్పుడైతే అస్సలు లేదండి. అంటే జనాలు పెరిగిపోవడము. ఈ మధ్య ఏంటంటే నేను చూసింది ఏంటంటే, ఒక అరుణాచలము, ఒక షిరిడి, ఈ రెండు టెంపుల్స్కే జనాలు ఎక్కువ వెళ్తున్నారు ఈ మధ్య అయితే. నేను కూడా గమనించాను. చాలా కూడా ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా మోపిస్తారండి. చాలా బాధేస్తుంది. చూసారా ఆయన ఎలా కొడుతున్నాడో. గుడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా ఇవన్నీ చెరుకులు అనమాట. లోడ్ ఎక్కువ వేసుకొని వెళ్తూ ఉంటారు. అవి ఎలా మోస్తున్నాయో ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. ఇంక ఇక్కడ షాప్స్ అండి, మన ఇష్టము. వాళ్ళు అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ ఫస్ట్ సారి వెళ్ళినప్పుడే మేము ఆ కిట్ అనేది తీసుకున్నాం. తర్వాత లేదు, ఆయిల్ ఒక్కటి తీసుకొని ఆయిల్ అక్కడికి దేవుడి దగ్గరికి అయితే ఇచ్చామన్నమాట, వేసాము. వెహికల్లోనే స్లిప్పర్స్ అవన్నీ వదిలేసి మొబైల్స్ తీసుకెళ్ళొచ్చండి. అక్కడ వీడియోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. నేను కూడా తీసాను, షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. చూసారా ఇలా మేము బ్యాగ్ అయితే తీసుకెళ్ళాము. పిల్లలకి తినడానికి వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడికి కూడా వెళ్ళడానికి ఒక 3 hours 2.5 hours అయితే జర్నీ ఉంటుందండి. చూసారా ఈ విధంగా అయితే వచ్చేసామన్నమాట. ఒకలాగా ముందుండింది దారి, ఇంకొకలాగా మార్చారనమాట. ఫస్ట్ అయితే ఒకవైపు మేము డైలీ వెళ్ళే వైపే వెళ్ళామన్నమాట. తర్వాత ఏంటి కన్ఫ్యూజన్ అయ్యేసి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ మీకు కట్టడం అదంతా చూపిస్తున్నారు కదా, అక్కడి నుంచి దారి పెట్టారనమాట. లేదంటే ఇంతకుముందు లెఫ్ట్ సైడ్లోనే ఉండింది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. దీనికి కూడా ఏం చేశారంటే చుట్టూ తిప్పేశారనమాట.
ఇది కన్స్ట్రక్షన్ అంతకుముందు కూడా జరుగుతూ ఉండింది. అది వీడియో కూడా మన ఛానల్లో ఉందన్నమాట, ఓల్డ్ వీడియో. ఇంకా దర్శనానికి అంతా రూట్ ఇదంతా మార్చేశారు. ఏంటి ఎక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి ముందు కన్ఫ్యూజ్ అయ్యాము. అక్కడ మనకి ఏదైతే కలర్స్ అంతా వేస్తున్నారు కదా, అక్కడ నుంచి దర్శనానికి అనమాట. అన్నీ మార్చేశారండి నిజంగా. ఇంకా పోను పోను చాలా డెవలప్ అవుతుంది నాకు తెలిసి. అంతకుముందు షిరిడీలో బాబా దర్శనానికి డబ్బులు లేకుండా ఉన్నింది, ఫ్రీ దర్శనం ఉన్నింది. ఇప్పుడైతే డబ్బులు కట్టి దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రీ దర్శనం కూడా ఇప్పుడు మనము తిరుమలకి ఎలా ఉంటుందండి, మనము టికెట్స్ బుక్ చేసుకోకుండా ఉంటే కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఒకలాగా, టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒకలాగా, అలా అన్నమాట. అలా ముందుకు వెళ్ళిన తర్వాత రిటర్న్ అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ రైట్ సైడ్కి అయితే వచ్చేసామన్నమాట. అంతా మార్చేశారు. ఇది మెయిన్ గేట్. మేము అప్పుడు వెళ్తూ ఉండింది ఈ గేట్ ద్వారానే అనమాట. ఇది కూడా క్లోజ్ చేసేసి యువతలకైతే మార్చేశారనమాట దర్శనంకి. దేవుడైతే అక్కడే ఉన్నాడు, కానీ వెళ్ళే రూట్ అనేది మారిందనమాట. చాలా బాగా డెవలప్ చేశారు. ఆ గ్రీనరీ కానీ, బిల్డింగ్స్ కానీ చాలా బాగా నవగ్రహాలను పెట్టారు. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి ఇప్పుడు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుందన్నమాట. మీరు నేను పెట్టంగానే చూడొచ్చు. వే టు దర్శన్ అని ఉంటుంది కదా, ఇలా వెళ్ళే వాళ్ళు వచ్చేసి లెఫ్ట్ సైడ్, వచ్చే వాళ్ళు వచ్చేసి రైట్ సైడ్, ఇలా దర్శనానికి అయితే ఉందన్నమాట. చాలా బాగా డెవలప్ చేశారండి. ఇదంతా ముందు లేకుండా ఉన్నింది, అటు సైడే వెళ్ళే వాళ్ళము, ఇంక ఇటు సైడ్కి అయితే వచ్చామన్నమాట. ఇదంతా కూడా కొత్తగా అంటే 1 ఇయర్, అంటే మేము వచ్చేసి 1.5 ఇయర్ దాకా అయ్యింది మేము వెళ్ళేసి. ఆ 1.5 ఇయర్లో ఇదంతా కూడా రెడీ చేశారనమాట. బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డెవలప్ చేశారండి. ఇదంతా కూడా ముందు లేకుండా ఉన్నింది. ఇంకోటి వచ్చేసి ఇంకొక వీడియో కూడా పెడతాను. అంటే మేము శిల్పారామం, అంటే పాత షిరిడి అని చెప్పేసి మనకి శిల్పారామంలో ఎలాగుంటాయో ఇలా పాత షిరిడి అనేసి బాబాగారు ఎలా ఉండేవారు, అక్కడ ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఇదంతా కూడా పాత షిరిడి అని చెప్పేసి అక్కడ ఉంటుంది. ఆ వీడియో షేర్ చేస్తాను చూడండి. నిజంగా నాకైతే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. నిజంగా బాబాని చూసినట్టే ఉంది. ఇదంతా చూసారా, ఇలా రెడీ చేశారు అనమాట. పట్టు అంటే నిలబడ్డారు. బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఎంత డెవలప్ చేశారో అండి, నిజంగా చాలా బాగుంది. ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అని చెప్తాను నేనైతే. షిరిడికి షిరిడి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా శనిసింగనాపురం రావాల్సిందే అండి. శనేశ్వరుణ్ణి వెనక్కి వెళ్ళేసి వెళ్ళకూడదు. ఇంకొకటి గమనించాము నేను మా హస్బెండ్, ఏంటంటే తను డ్రైవర్ ఉంటారు కదా, తను గుడికి అంటే బ్యాక్ సైడ్ పెట్టేశారనమాట, ముందు పెట్టేశారు వెహికల్ అనేది. అక్కడ నుంచి మళ్ళీ తను రిటర్న్ వస్తూ ఉంటే గుడి వైపు ఏంటి ఇలా వెళ్తున్నాడు, రూట్ ఇది కాదు కదా అనుకున్నాము. ఏం జరిగిందంటే తను దేవుడిని వెనక్కేసి రాకూడదు అని చెప్పేసి ఒక రౌండ్ వేసుకొని తర్వాత వెళ్ళాడనమాట. అలా ఉంటుంది, దేవుడిని వెనకేసి ఎప్పుడు వెళ్ళకూడదండి. ఎప్పుడైనా సరే, ఈ దేవుడనే కాదు కానీ ఏదైనా కూడా వెనకేసి వెళ్ళకూడదు. ఇంక ఇదంతా లోపల మామూలుగానే ముందున్నలాగే ఉందన్నమాట. ఏంటంటే వెళ్ళే దారి వచ్చే దారి ఒకటి మార్చారు, అటు సైడ్కి రోడ్, అటు సైడ్కి ఎంతమంది ఉన్నారు. కుంభమేళ ఒకటి జరిగింది కదా నాసిక్, ఇదంతా కూడా ఆ ప్రభావం అనమాట. ఈ షిరిడీలో శ్రీకాకుళంలో దర్శనము లేట్ అవ్వడము, జనాలు చాలా ఉన్నారు. ఇలా బాటిల్స్ తీసుకొని ఇలా అయితే వేసాము. ఆయిల్ పైప్ లైన్స్ అనేది ఉంటుందండి, ఆ పైప్ లైన్ ద్వారా వెళ్తుందన్నమాట శనేశ్వరుడు. అక్కడ ఒక కుండలాగా ఉంది కదా, ఆ కుండలో నుంచి దేవుడి మీద పడుతూ ఉంటుందన్నమాట. ఇదిగో ఈ విధంగా దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము వెళ్ళలేదు. ఇక్కడైతే మనకి హోమాలు అవన్నీ జరిపిస్తూ ఉంటారు, గుడిలోనే ఒక సైడ్కి అయితే ఉందన్నమాట. చూసారా, ఇంక ఇలా రిషి వాళ్ళ డాడీ, దీపు ఇలా వేస్తున్నారు, మా సాగర్. మా ముగ్గురికి దర్శనం అప్పుడే అయిపోయిందా, అప్పుడే షిరిడి అయిపోయిందా, ఎంత ప్రశాంతంగా వెళ్ళొచ్చామంటే నిజంగా ఈసారి ఎప్పుడు ఇంత ప్రశాంతత లేదండి. నిజంగా చెప్పాలంటే ఇన్నిసార్లు వెళ్ళాం కదా, ఇన్నిసార్లలో కూడా ఒక్కసారి కూడా ప్రశాంతత అనిపించలేదు. ఒక్కసారి మా మామయ్య వాళ్ళతో వచ్చాము, అప్పుడు ఇప్పుడు అండి నిజంగా ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేదు మాకైతే. భలే జరిగిపోయింది, తొందరగా అయిపోయాయి డేస్, ఇంత తొందరగా అయిపోయాయా అనిపించింది అనమాట.
గుంపులు గుంపులు వచ్చామంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మేము ముగ్గురమే కాబట్టి డైరెక్ట్గా స్నానాలు చేసేసి వెళ్ళడం, మేము ముగ్గురం ఏదన్నా అనుకుంటే ఒక చోటుకి వెళ్ళడం ఇలా జరుగుతుందన్నమాట. మేమే కాబట్టి గుంపులు గుంపులు వచ్చారంటే ఒకరు ఒక చోటుకి వెళ్దామంటారు, ఇంకొక చోటుకి వెళ్దామంటారు. ఇలా తలనొప్పులు ఏవి లేకుండా మా దర్శనం ప్రశాంతంగా జరిగింది. మా సాగర్ కూడా అన్నాడు, అప్పుడే అయిపోయాయా వదిన ఇన్ని రోజులు అని చెప్పేసి. చాలా నిజంగా అంటే తొందరగా అయిపోయాయండి నిజంగా డేస్. ట్రైన్ వస్తున్నప్పుడు ట్రైన్ ఎక్కితే షిరిడీకి వెళ్తున్నామో అర్థం కావట్లేదు, రిటర్న్ వస్తున్నామో అర్థం కావట్లేదు. అంత బాధ వేసింది నిజంగా చెప్పాలంటే. చాలా బాధ అనిపించింది. ఏంది ఇంత తొందరగా అయిపోయాయా, రోజులు గడిచాయా అనిపించింది అనమాట. ఇంకా మనం అటు సైడ్ నుంచి వచ్చాం కదా, మళ్ళీ ఇటు సైడ్ నుంచి బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోవడం అనమాట. చాలా డెవలప్ చేశారు. చెప్పాను కదా, పాత షిరిడి వీడియో ఎక్సలెంట్ ఉంటుంది. ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను నేను. ప్రతి ఒక్క క్లిప్పు ఎక్కడ మిస్ కాలేదండి. నేనైతే ప్రతిదీ షూట్ చేశాను మీకోసము. చూడండి. నేను చెప్పాను కదా దర్శనానికి, నేను అంతా కూడా చెప్తానండి ముందు ముందు వీడియోస్లో కూడా. ఎంత డబ్బులు అవుతుంది, ఎలా చాలా సింపుల్గా వెళ్ళి రావచ్చు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. దర్శనానికి ఎలా వెళ్ళాలి, అక్కడ మనకి ఫ్రీ భోజనం ఉంటుంది. అలాగే వచ్చేసి 5 రూపీస్కి 5 పూరీస్ విత్ కర్రీ విత్ స్వీట్ అనమాట. ఇలా ప్రతిదీ షూట్ చేసాము. అంతకుముందు మేము వచ్చినప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది. ఇదంతా కూడా అయిపోయింది అనమాట. ఇంకా పెయింటింగ్ ఏదన్నా మిగిలి ఉండింది నాకు తెలిసి, ఇంకా లేదంటే ఇది అలాగే ఉంచేస్తారేమో తెలీదు. ఇక్కడ నవగ్రహాలు అనమాట. శనేశ్వరుడు కదా, ఈ శనేశ్వరుడు గుడిలో కూడా నవగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించిందండి మాకైతే. మేము ఎలా టికెట్స్ బుక్ చేసుకున్నాము, మనీ ఎంత అవుతుంది, ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి కూడా వీడియో సింపుల్గానే వీడియో షూట్ చేశాను. ఎక్కువైతే షూట్ చేయలేదని మాకు ఎంజాయ్ చేయడానికి సరిపోయింది. మా ఆయన చెప్తున్నాడు, ఇది షూట్ చేయి, అది షూట్ చేయి, తెలుస్తుంది అంటే జనాలకు తెలుస్తుంది, చూస్తారు, యూజ్ అవుతుంది వీడియో అంటాడు. కానీ నాకు ఎంజాయ్ చేయడానికే సరిపోతుంది. అంటే పీస్ ఆఫ్ మైండ్ అని నిజంగా చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే చాలా మంచిగా అనిపించింది. వెళ్ళలేదు, బుక్ చేసుకోవడం కూడా 2 months బ్యాక్ బుక్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా గడిచిపోయింది ట్రిప్ అనేది. నిజంగా చాలా అంటే చాలా. ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను, ఆ డ్రెస్తో వీడియో కూడా షూట్ చేశాను. షిరిడీలోనే తీసుకున్నాను. అయితే నేను 7 తీసుకున్నాను. 8 కాదులే 5:30 గంట. ప్రైజెస్ అక్కడ ఎలా ఉంటాయి ఏంటి ఇదంతా కూడా మీకు షూట్ చేస్తాను. ఇంకొకటండి, రిషిక్ కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను వెస్ట్రన్ వేర్. అదంతా కూడా షూట్ చేయలేదు. అంటే చెప్పాను కదా మాకు ఎంజాయ్ చేయడానికి సరిపోయింది. మళ్ళీ ఆ బాబా మమ్మీలో ఇప్పుడు ఉంది. ఆయన ఆజ్ఞలేంది, ఆయన దర్శనం జరగాలని చెప్పాలంటే ఇదైతే లైవ్ జరుగుతుంది సింగాపురంలో. ఇంకా మేము రిటర్న్ వచ్చేసాం. ఇక్కడైతే ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. శనగలు అంటారండి. శనగలు, టమోటాలు, ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ ఇలా వేస్తారు. బొరుగులు చేస్తారు, ఇలా చేస్తారనమాట. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇవైతే తినేసి మళ్ళీ బ్యాక్ అయిపోయాము. చూసారు కదా, ఇలా మా ఆయన ఇలా కీరా దోశ కూడా తీసుకున్నాడు. చాలా టేస్టీగా ఉంటాయి. ప్లేట్ అది వచ్చేసి మనకి 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ 20నే అండి. ఆయన చూసారా ఎలా కలుపుతున్నాడో, చెయ్యే పెట్టట్లేదు అస్సలు. అలా కలిపేసి అలా ఇచ్చేస్తున్నాడు అనమాట, ఒక చిన్న అట్టముక్క. వాటితోనే తినేట్టుగా చాలా టేస్టీగా ఉన్నాయి. మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఒకసారి అయితే చేయాలని అనుకుంటున్నాను, నేను ట్రై చేస్తాను. చూసారా, ఇంకక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఆ ఫొటోస్ కొన్ని మీతో జస్ట్ 4 or 5 షేర్ చేసుకుంటాను, చూసేయండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఇలా దర్శనానికి వెళ్ళడము, ఇలా ట్రిప్ ఎంజాయ్ చేయడము. హాలిడేస్ కాబట్టి మా సాగర్ కూడా వచ్చాడనమాట. అనుకోకుండా బుక్ చేసుకున్నాంలేండి, అనుకోని అయితే బుక్ చేసుకోలేదు. సంక్రాంతి పండుగ రోజే అనుకోకుండా బుక్ చేసుకున్నాం అనమాట. చూసారా, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.